ఎంతో ఆరోగ్యాన్నిచ్చే గుమ్మడికాయ కూర రుచిగా వండుకోవాలంటే ముందుగా కళాయి పొయ్యి మీద పెట్టి ఆయిల్ వేసి అందులో ఒక బిర్యానీ ఆకు, 2 లవంగాలు, ఒక దాల్చిన చెక్క ముక్క వేసి అది బాగా వేయించి అది వేగుతున్నప్పుడే ఉల్లిపాయలు వేసేయాలి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. ఇలా వేగుతున్నాయి, ఇంకా వేగాలి. ఇప్పుడు ఇలా వేగేటప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుందాము. కరివేపాకు వేసి బాగా కలుపుదాము. ఎర్రగా అయ్యాయి కాబట్టి ఇప్పుడు నేను దంచి సిద్ధం చేసుకొని ఉంచుకున్న అల్లం వెల్లుల్లి వేసేస్తున్నాను. చెప్పాను కదా, అల్లం వెల్లుల్లి ఎప్పుడు కూడా కొనుక్కోవద్దు, బయట ఇంట్లోనే మనం దంచుకొని వేసుకుంటే అది మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఇలా కొద్దిసేపు వేగనిద్దాం. ఇది ఇలా వేగుతుంది కదా. ఇప్పుడు ఇందులో మనం కొంచెం పసుపు, ఉప్పు, కూరకు సరిపడగా కారం వేసుకున్నాము. ఇప్పుడు బాగా ఇది కలుపుతాం. ఇది కొద్దిసేపు ఆ కారం, పసుపు, ఉప్పు, ఈ ఉల్లిపాయలో కొద్దిసేపు వేగనిద్దాము. ఇది వేగిన తర్వాత మనం కోసి సిద్ధంగా ఉంచుకున్న గుమ్మడికాయ ముక్కల్ని వేసిద్దాం. బాగా కింద మీద ఒకసారి కలిపేద్దాం. బాగా కలిపేసాం కదా. ఇప్పుడు ఇందులోనే బెల్లం వేద్దాం. నా దగ్గర బెల్లం పొడి ఉంది, బెల్లం ముక్కలు లాంటివి లేదు. నేను పొడి కొనుక్కున్నాను, నాకు ఈజీగా ఉంటుందని ఇదే. ఆ మాత్రం బెల్లం పొడి వేస్తున్నాను. బెల్లం పొడి వేసి దీన్ని బాగా మళ్ళీ కింద మీద కలిపేద్దాం. ఓకే, కలిపేసాం కదా. ఇప్పుడు దీనికి మూత పెట్టేద్దాం. ఇలా ప్లేట్ పెట్టేసి సిమ్లో పెట్టేసి అలా ఉడికినిద్దాం. మాడిపోతుందేమో అని మీకు అనుమానం వస్తే దీని మీద కొద్దిగా వాటర్ ఇలా వేయండి. కూరలో వేయద్దు, దీని మీద వేయండి. వేడికి ఈ నీళ్ళంతా కూడా అలా చుక్క కిందకి దిగి కూర మాడిపోకుండా ఉంటుంది. ఈ సూత్రాన్ని మీరు ఎప్పుడన్నా దేనికన్నా అంటే నీళ్ళు వేయకుండా ఇలాగా మగ్గించకుండా కూరకు వేయటన్నా వేయచ్చు, మాడకుండా ఉంటుంది. ఈ నీళ్ళు అలాగా ఒక్కొక్క చుక్క పడుతూ ఉంటుంది అనమాట. తర్వాత ఇది దగ్గర అయ్యాక దించేది. ఇదిగో అయిపోయింది కూర. ఈ టైంలో స్టవ్ ఆపేద్దాం. మన ఇంట్లో ఉంటే కాస్త కొత్తిమీర మితం జల్లుకుందాం. నా దగ్గర అయితే ఇప్పుడు కొత్తిమీర లేదు. సో మీరందరూ కూడా ఈ కూర చేసుకొని తినండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఉంటాను మరి.